వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో మేడిపల్లి పోలీస్ జ్ఞానజ్యోతి ఫార్మసీ కాలేజ్ ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, డ్రగ్స్, ఈవ్టీజింగ్, పోలీస్ చట్టాలు తదితర అంశాలపై సుమారు 1000 మంది విద్యార్థులతోటి నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సామాజిక అంశాలు, నేరాలు ఎలా జరుగుతున్నాయి, సైబర్ నేరాల బారిన పడితే ఏం చేయాలి, ఈవ్టీజింగ్ తగ్గించడం, షీ టీమ్స్ పనితీరు, స్వీయ రక్షణ, మోరల్ ఎథిక్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. జ్ఞానజ్యోతి కాలేజ్ ఫార్మసీ చైర్మన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాలు, రుగ్మతలపై అవగాహన కల్పించడానికి విద్యా సంస్థలు సైతం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గోవింద్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. గురించి తెలుసుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది ఇంకా నేను 4 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ కూడా మేనేజ్మెంట్ కానివ్వండి, తర్వాత టీచర్స్ సహకారంతో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల పోలీస్ Now I request the chairman to honor Sri S. Chakrapani Garu, ACP Malkajgiri Division. మంచి నడవడిక నేర్చుకోండి. మీ తల్లిదండ్రుల్ని తలదించుకునేలాగా ప్రవర్తించద్దు. అది గుర్తుపెట్టుకొని మీరందరూ మంచిగా ఉండి మీ అధ్యాపకులకు సహకరించి మీరు మంచి వాళ్ళకు ఒక టైం పెట్టుకోండి. వెదర్ యూ డూ ఇట్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఫర్ ఎడ్యుకేషన్, అంతకు మించి వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మిమ్మల్ని తాకద్దు, అది చాలా చెడు అని నేను చెప్పట్లేదు. ప్రతి దానికి మంచి చెడు ఉన్నట్టు ప్రతి ఒక్కటి మన బెటర్మెంట్ టెక్నాలజీ గురించి వస్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని ఏ విధంగా వాడుకుంటాం అనేది మన చేతిలో ఉంటుంది. నువ్వు మంచిగా వాడతావా, చెడుకు వాడతావా? ఒక నైఫ్ ఇచ్చామనుకోండి, చెట్టు వాడు ఏం చేస్తాడు? ఒక మనిషిని పొడి చేస్తాడు, లేదు ఒక యానిమల్ని హర్ట్ చేస్తాడు. అదే ఒక డాక్టర్కి ఏం చేస్తాడు? ఒక సర్జరీ చేస్తాడు. సో అది కట్టు తప్పు కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సొసైటీలో మనం అంతా మాట్లాడుకుంటున్నాం మొబైల్ అని. మొబైల్ తప్పు కాదు, కానీ దాన్ని ఏ విధంగా మనం వాడుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ ఆల్మోస్ట్ ఒక 1000 స్టూడెంట్స్ తోటి ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగస్వాములుగా స్కూల్స్, కాలేజ్ మేనేజ్మెంట్, పోలీసు, టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో, తర్వాత సైబర్ క్రైమ్ రాచకొండ, షీ టీమ్స్ రాచకొండ అందరు ఆఫీసర్స్ సో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ గురించి కానీ, ఒక సెల్ఫ్ డిసిప్లిన్ గురించి కానీ, మారల్ ఎథిక్స్ గురించి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చెప్పుతూ సమాజంలో ఎలాంటి నేరాలు ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళకి వివరించడం జరిగింది. తర్వాత ఈ జూలై 1 నుంచి వచ్చినటువంటి న్యూ క్రిమినల్ లాస్ గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం అయినది. సో దీంతో పాటు వీళ్ళకి ఎట్లా నేరాన్ని వాళ్ళు ఒకసారి నేరం అంటే ఏంటి, అది తెలిసిన తర్వాత పోలీస్ వారికి ఏ విధంగా రిపోర్ట్ చేయాలి, లేకుంటే వారికి దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్లో ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి వాళ్ళకి ఏ విధంగా రిపోర్ట్ చేయాలి, డయల్ 100 ఎలా యూజ్ చేసుకోవాలి, సైబర్ క్రైమ్స్కి 1930 అనే ఒక కాల్స్ నెంబర్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ది క్రైమ్లో, తర్వాత ఈ విజిబుల్ పోలీసింగ్లో, ఇంటరాక్షన్ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మల్కాజ్గిరి జోన్లో ఉన్నటువంటి మల్కాజ్గిరి డివిజన్ అండ్ మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ.